అట్లాంటిది నేను ఇలా కూర్చొని తినడు, అలాగే దోమలు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, బ్యాక్టీరియా పడతాను అన్నంలో, అంతా కడుపులేకపోతాను. మనతోని ఏది కాదనుకుంటానో గదే చేయాలి. నేను ఫస్ట్ వీడియో చేసేటప్పుడు కూడా ఫీల్ అయినా, బాత్రూంలో చేసేది ఏంటంటే అంటే ఇప్పుడు కంపు వాసన వస్తుంది అందులోకి వెళ్ళి, అటువంటి దాంట్లో నేను అన్నం పెట్టుకొని తింటాను. ఇది చాలామందికి ఇంపాసిబుల్ని నేను పాసిబుల్ చేసినాను అనుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. ఈరోజు మనము బాత్రూంలో బిర్యానీ తింటున్నాం ఫ్రెండ్స్. నాకు తలుచుకుంటేనే ఎట్లనో ఉన్నది. నిజం ఫ్రెండ్స్, ఇలా మనం బాత్రూంలో బిర్యానీ తింటాను. ఇప్పుడు బిర్యానీ తీసుకురావడానికి వచ్చినాం, మధ్యలో ఆగి ఒక కాడ వీడియో షూట్ చేస్తున్నా. అంటే ఈ విషయం చెప్పేటప్పుడు ఎవరు వినొద్దని నా ఫీలింగ్. ఇక్కడైతే ఇవ్వలేరు, కంపౌండ్ ఉంది, అటైతే ఏం లేదు, ఇటు జనాలు కూడా ఇవ్వలేరు. ఇంట్రడక్షన్ వీడియో కదా, తీయాలంటే ఇంటికాడ తీయనికే ఛాన్స్ లేదు. ఈ బాత్రూంలో బిర్యానీ తినుడు చెప్తే అందరూ పిచ్చోళ్ళు అవుతారని నేను ఇక్కడ పోయే దారిలో మధ్యలో ఆగి తీస్తున్నా ఫ్రెండ్స్. వీడియో ఎండి దాకా చూడండి, తప్పకుండా లైక్ చేయండి. బిర్యానీ తీసుకొచ్చి మీకు బాత్రూంలో తిని చూపెడతా, ఓకేనా? ఏవో అంత బాత్రూంలో ఎట్లెట్లా ఉంటుంది, తినాలి. ఇక మా అన్నం మాట అనేసినాం, అయిపోయింది, తినే చూపిస్తా. ఓకే, చాలా రారి. రెడీ బిడ్డ, తినాలా బిర్యానీ? ఎట్లా అనిపిస్తుంది నీకు? ఎగ్జైటింగ్ అంటే ఎట్లుంటుందో ఏమో. నాకైతే తినతోని నాకు ఇంకెట్లెట్లుంటుందో నాకే అర్థమైతే లేదు. చూడాలి ఇప్పుడు. బిర్యానీ తీసుకుపోయి బాత్రూంలో కూర్చుంటే ఏందో అనేది ఇక నేను కూడా చూడాలి. పోదామా? రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాత్రూంలో ఇక బిర్యానీ తినడానికి సిద్ధమైనాం. ఫస్ట్ అయితే ఇక్కడ ప్లేట్ కడుక్కుందాం. ఇక బాత్రూంలో ఎట్లుంటుందో ఏమో. రైట్ ఫ్రెండ్స్, పోదాం దా. ఇదంతా వెరైటీ ఉంది ఫ్రెండ్స్, బాత్రూంలో బిర్యానీ తినడం అనేది. తీస్తున్న బాత్రూమ్ ఒకసారి చూపి. బాత్రూమ్ ఇట్లుంది. ఈ సబ్బు తీయాలి బయట, ఆ బకెట్ తీయాలి బయట. రైట్ ఫ్రెండ్స్, ఇక బాత్రూంలో తింటానా. నా అంత కిరాక్గా అయితే ఎవడు ఏడు వీడియో. ఓకే, ఇది మొత్తం తినాలి బాత్రూంలో. ఈ బిర్యానీ మొత్తం తినాలి. ఫస్టే ఇవన్నీ తీసి పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకసారి కింద వేసినామంటే మళ్ళీ మనం దీన్ని వేసుకోలేము. పెరుగు ఎట్లా అంటే తిను, ఈ షోర్వా తీసుకోవాలి. ఈ బాత్రూమ్ ఒకసారి తీయాలి. జరా నువ్వు తింటలే వీడ ఫీల్ కానికి నువ్వు. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ ఓపెన్ చేస్తానా. రైట్, ఈ మొత్తం బిర్యానీ తింటా ఫ్రెండ్స్. జరా లైక్ చేసి వీడియో చూడు, కొత్త వస్తున్నారు. ఇంత సాహసం అయితే ఎవరు చేయలేరు ఫ్రెండ్స్. బాత్రూంలో తినేది సాహసం అయితే ఎవరు చేయలేరు. ఇందులో ఎట్లా వాసన ఉంటుంది, ఎంత గలీజ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు తెలుసు.
ఇప్పుడు ఈ బిర్యానీ మొత్తం నేను తినాలి అంటే అర్థం చేసుకోరు. ఈ బిర్యానీ నేను తినాలి. ఇక పక్క పుట్టే బాత్రూమ్, పక్కకే బాత్రూమ్. ఎట్లయినా ఇది మొత్తం తింటా ఫ్రెండ్స్. తింటానా లేదా అనేది కూడా మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఓకే, ఇది కూడా పోసుకుందాం. వర్షం అయితే లేదు, వాసన ఘోరంగా ఉంది. ఘోరంగా వస్తుంది ఫ్రెండ్స్ వాసన. మొత్తం ఎంత తొందర తింటే అంత జల్దీ కంప్లీట్ అయిపోయినట్టు మన టాస్క్. బిర్యానీ మాత్రం ఘోరంగా ఫుల్ వేసిండాడు. బా ఘోరంగా వస్తాను వాసన. వీడియో మంచిగా వస్తాను తెల్ల అయితే లేదు ఫ్రెండ్స్, పోతలేదు లోపలికి. అంత వాసన వస్తుంది, కంపు వాసన. పొద్దుగాల మా పిల్లలు అందరూ నిన్న పోతారు బాత్రూమ్. బ్యాడ్ లక్ ఏంటంటే నీళ్ళు తెచ్చుకోవాలి నేను. ఇదంతా తింటాను అదేనా చూడాలి. నా లైఫ్లో ఇట్లాంటి ఒక రోజు బాత్రూంలో నేను బిర్యానీ తింటానని అనుకోలే. అబ్బా ఇది మొత్తం ఫినిష్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఏం లేకుండా ఫినిష్ చేసి మీకు షబాజ్ అనిపించుకుంటా మీతోని. చాలామంది ఎట్లుంటారు ఫ్రెండ్స్, చాలామంది వాసన అంటేనే వాడది. అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో చూపిరు. బాత్రూంలో నేను చేస్తానని చెప్పి ఎవరు చేయకూడదు, రోగాలు వస్తాయి. అర్థమైందా? బాత్రూంలో వీడియో తినడం అంటే రోగాలు కొని తెచ్చుకున్నట్టే. ఇలా కూర్చున్నప్పుడే కష్టమవుతుంది నాకు. అట్లాంటిది నేను మొత్తం ఇప్పుడు ఫట ఎంత తొందరగా వెళ్ళక తొందరగా తిని బయటపడాలి. ఇట్లాంటి ఆలోచన ఎవరికి రాదు అవుతుంది నాకు తెలిసి. ఒకటే లక్ష్యం, ఈ కంపులో టక్క నేను బయట పడాలి. హెల్త్లు ఖరాబ్ అవుతాయి. నన్ను చూసి ఎవరు ఇట్లా బాత్రూంలో ట్రై చేయకూడదు. ఇప్పుడు దానిలో ఉన్న బ్యాక్టీరియా అంతా ఈ అన్నం మీదకి వస్తుంది. ఆ బాత్రూంలో ఉన్న బ్యాక్టీరియా అంతా అన్నం మీద పడుతుంది. నేను తింటాని ఫిక్స్ అయిపోయినా కాబట్టి ఇక నేను దాంట్లో బ్యాక్టీరియా వచ్చినా ఏదొచ్చినా మింగాల్సిందే. అర్థమైందా ఫ్రెండ్స్? బాత్రూంలో అన్నం తినడం అనేది పెద్ద సాహసం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఇమాజిన్ అవుతుంది నాకు కళ్ళల్లో. అన్నీ ఫేస్ చేసుకుంటా బుక్క లోపలికి పోవాలి. మొత్తం కలిసి సగం అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకొంచెం ఉంది. ఇది కూడా అయిపోతే రాజాతి రాజా. ఎవరైతే ట్రై చేయకూడదు ఫ్రెండ్స్ నన్ను చూసి.
ఎందుకంటే ఇంత కంపులా మనం తినుడే కష్టం. అట్లాంటిది ఒక సాహసం చేసినట్టు ఇది. ఒక్క మెతుకు లేకుండా తింటున్నా నేను విన్నా. జర నా సాహసాన్ని, నా కష్టాన్ని గుర్తించారు ఫ్రెండ్స్. వీడియో షేర్ చేయరు. మొత్తం ఎగ్జైటింగ్ ఉంది నాకు కూడా ఫుల్గా. ఈ ఎగ్జైటింగ్ తట్టుకొని, ఈ కంపుని తట్టుకొని ఇది కంప్లీట్ చేయాలి నేను. కరెంట్ ఇప్పుడు కాదు, తిండి మీదే ఉంది ఫోకస్ ఇప్పుడు మాట్లాడదానికంటే. నాకు మా అమ్మ చెప్పిన కొన్ని మాటలు అదికి వచ్చినాయి ఫ్రెండ్స్. మనం చిన్నప్పుడు కడుపులు ఉంటాం కదా, కడుపులు ఉన్నప్పుడు మొత్తం లాట్రిన్ పోతాం కదా, దానినే బొరుతామాట. అంటే ఆల్రెడీ మనం చిన్నప్పుడే ఈత కొట్టేసినాం దాంట్లో. అట్లాంటిది నేను ఇలా కూర్చొని తినడు. లేడీస్తో చూసుకుంటే, మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు పొట్టలో ఉన్నప్పుడు చూసుకుంటే, ఇక మీరే కామెంట్ అయిపోయి. పోసలేదు ఫ్రెండ్స్ అన్నం. బిర్యానీ తినడం కష్టమే ఉంది, ఒక బిర్యానీ. అలాగే దోమలు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, బ్యాక్టీరియా పడుతుంది అన్నంలో, అంతా కడుపులోకి పోతుంది. ఎవరైతే ఇట్లా చేయకూడదు నా లెక్క. బాత్రూంలో బిర్యానీ కూర్చొని తినడం అట్లా చేయకూడదు. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను అన్నీ చెప్తా. నాలాగా నా అంతా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, నేను ఏమంటారు లైఫ్ అండ్ డెత్ అటువంటి ప్రాబ్లంలో ఉన్నా. చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అలా ఫస్ట్ అయితే ఇది మొత్తం కంప్లీట్గా తిన్న వేళ మొత్తం నేను విన్నర్ అయిపోతా. పబ్లిక్ కూడా మనం మనతోని ఏది కాదనుకుంటానో గదే చేయాలి. నేను ఫస్ట్ వీడియో చేసేటప్పుడు కూడా ఫీల్ అయినా, బాత్రూంలో చేసేది ఏంటంటే అంటే ఇప్పుడు కంపు వాసన వస్తుంది అందులోకి వెళ్ళి. అటువంటి దాంట్లో నేను అన్నం పెట్టుకొని తింటాను, కంపు వాసన వస్తుంది. అక్కడ మొత్తం 3 ఫ్లోర్లు ఉంటాయి, 2 ఫ్లోర్లు పైన ఒక పెంట్ హౌస్ ఉంటుంది. మొత్తం ఎట్లా కంపు అంటే అంత కంపు వస్తుంది. నేనేం చెప్తాను అంటే, మనం అనుకుంటే ఏదైనా చేయచ్చు. బాత్రూంలో కొంచెం వాసన వస్తేనే మనం ముక్కు మూసుకుంటాం, లేకపోతే దెబ్బకు బయటకు వస్తాం. అట్లాంటిది మనం పొందుగా కూర్చొని తింటామంటే నాటే జోక్ ఇది. ఇది చాలామందికి ఇంపాసిబుల్ని నేను పాసిబుల్ చేసినాను అనుకుంటాను. నాకు తెలిసి మనదే ఫస్ట్ వీడియో బాత్రూంలో తినడు, బిర్యానీ తినడు, బాత్రూంలో తినడు. చిరాకు కాకంటే మినిమం ఉంటుంది ఫ్రెండ్స్. చిరాకు కాకకు మండింది, కిరాకు లేపే వీడియో పెడతాను ఇప్పుడు. మొత్తానికైతే ఇంకో 4 బుక్కలు అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్గా మనం విన్నర్. నాకు కొంచెం ఎంకరేజ్ చేయరు ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేస్తే నేను ముంగడిపోతా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తా.
మీ ప్రేమను పొందడానికి, మీ అభిమానం పొందడానికి నేను ఏ విధమైన రిస్క్ చేసినో చూసిగా. ఇది ఇండియాలోనే నెంబర్ 1 వీడియో కావాలి. ఇండియాలో నెంబర్ 1 వీడియో కావాలి. దెబ్బకు కిరాకా కంటే అందరు తెచ్చుకోవాలి. నీళ్ళు లేవు, గొంతులు అన్నం తట్టుకుంటుంది. ఒక దిక్కేమో ఏం లేకుండా తినాలి. చూడండి దేవుడు ఎన్నెన్ని పరీక్షలు పెడతాడు నాకు. అబ్బా ఇంకా అయిపోయి. అయిపోయి ఫ్రెండ్స్. అబ్బా ఒక్కటే ముద్ద కథ. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ చేసిన. అబ్బా నేను విజేతగా నిలిచిన ఫ్రెండ్స్. పట్టుకో, మనం బాత్రూంలో తిన్నా అని చెప్పేసి చెయ్యి బాత్రూంలో అడగద్దు. ఓకేనా ఫ్రెండ్స్? తినడం వరకే ఛాలెంజ్. అయినా ఏదైనా ఒక్క మెతుకు కూడా బాత్రూమ్ రావాలే. చూడండి కావాల్సిందంటే ఒక చికెన్ ముక్క పడ్డది, తీసేద్దాం. రైట్. ఏమన్నా కంబాసం వస్తుందా ఇళ్ళకెళ్ళి? బొక్కలకెళ్ళి స్మెల్ గుమాయిస్తుంది. ఇట్లా అది పెట్టు. బకెట్ తీసేయాలి, పెట్టేయాలి. అబ్బా నిజంగా ఫ్రెండ్స్ ఇట్లాంటి కిరాక్ వీడియో మనమే చేస్తాం, ఎవరు లేరు వీడియో. రైట్ ఫ్రెండ్స్, బాత్రూంలోకి వచ్చినాం కాబట్టి కాలు కడుక్కొని ఇంట్లోకి పోవాలి. అన్ని రూల్స్ అయితే పాటించుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, చేతి కట్టుకుందాం. ఒకసారి బాత్రూమ్ చూడండి ఫ్రెండ్స్, బాత్రూమ్ చూపిస్తా. మా బాత్రూంలో అంటే బ్రష్ ఉండే, అవోటి డబ్బాలు అవోటి ఉండే, అన్నీ తీసేసిన. కొంచెం చూడడానికి గలీజ్ కనిపించదు కదా, అన్నీ తీసేసిన తర్వాతనే వీడియో స్టార్ట్ చేసిన. రైట్ ఫ్రెండ్స్, బాత్రూంలో దగ్గు ఏమంటారు థ్రోటల్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటివి వస్తాయి. బాత్రూంలో మనం ఇట్లాంటివి చేస్తే చేతి కడుక్కోవాలి. ఇటు సైడ్ ఇప్పుడు పోయి గంట సేపు తిరిగితే తప్ప మొత్తం అరగది. అట్లా తిన్నా.
మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముంగడికి పోతాను. ఇక బాత్రూమ్ వీడియోలో అయితే చెయ్యాలి ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ వీడియో. మొత్తం కంపు అంతా నోట్లోకి పోయింది, కడుపులోకి పోయింది. ఆ కంపు, ఆ వాసన మొత్తం కడుపులోకి పోయింది. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చెప్పా ఫ్రెండ్స్, ఇక మీరే ఏమున్నా చూసుకోవాలి. కొత్త వస్తువులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుకుంటున్నా. లైక్ చేస్తే చాలామంది చూస్తారు. మనం ఇంపాసిబుల్ను పాసిబుల్ చేసి చూపించాం. ఓకేనా ఫ్రెండ్స్? కిర్రాక్ కాక అంటే మామూలుగా ఉండదు మరి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. మీ కిర్రాక్ కాక. బాయ్ బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్. నేను బాత్రూంలో బిర్యానీ తినాలనుకుంటానా? ఇంకదేంది చేయాలి నాద్దా వీడియో? వద్దు చెప్పు. వద్దు వద్దు. మరి ఎట్లానే అట్లా అయితే? దానిలో ఏదో తింటారా గలీజ్గా? ఇంకా నువ్వు నీకు అదేం కోరిక నాకు అర్థం కాదు. తింటారా? కాదు, తిన్నా. బాత్రూంలో కూర్చొని తిన్నా, వీడియో తీసినా కూడా. పెద్ద తీసింది వీడియో. మంచిగా బాగా మంచిగా పొంద కూర్చొని తిన్నా. నిజమే, రిలీజ్ చేయాలి ఇప్పుడు. అట్లా ఎట్లా తిన్నావు గంటల బాత్రూంలో కూర్చొని? ఏం చేయాలి మరి, నాకు నీకు తప్పలేదు. ఇక ప్లేస్ లేదా నీకేం లేదు, మొత్తం అంతగానే జాగా పెట్టుకొని గట్లుంటే గట్ల తింటే లెక్క కాదు. ఇట్లా తింటేనే ట్రెండ్ సెట్ అవుతుంది. ఎవరు చేయండి మనం చేస్తానే కదా కిరాక్ ఉంటుంది. ఏంది బాత్రూంలో తినుడా? తీసినా అయిపోయింది వీడియో, అన్నీ చేసినా కళ విడుదల చేసుడే. ఇక చూస్తావా ఎట్లా తిన్నావు? ఇక తీసినా. ఇక ఎట్లా తినబుద్ధి అయింది నీకు? ఫిక్స్ అయిన వాళ్ళే తినాలి. ఇక ఎట్లా తినబుద్ధి అయిందంటే నోరుతో తిన్నా, అయిపోయింది. వాసన కంపు వాసన గుప్పు గుప్పు కొడతా అంటే తిన్నా. ఆ వాసన గిక్టీరియా మొత్తం కడుపులోకి పోయింది. నిజం చెప్పు. నిజంగా తిన్నానే. ఇక్కడ చూపిస్తా నీకు. తానం కూడా ఇవ్వలే నేను. చూస్తుంటావు నా దగ్గర. నిజం చెప్పు. నిజం మెంటల్ అలా నిజం అయిపోయింది, తీసినా కూడా. చూస్తావా? చూస్తా ఎట్లుంది? నా అసలు కష్టం రాదు కానీ గంత ఘోరంగా తినాలి అలా కూర్చొని నువ్వు. నా బాధ మరి ఏం చేయాలి? ఎట్లా అనిపించింది? అనుకున్నా నువ్వు చెప్తే. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా బాగుందా? ఏం బాగా నువ్వు తింటావా? నేను అస్సలు తినా, నాకు లేకున్నా సరే తినా, నాకు లేకున్నా సరే కానీ తినా. నేను నమ్మలేగా? నమ్మలే, నేను ఉట్టిగా అంటున్నావు అనుకున్నా. నాన్నగాని చెప్దాంపా. ఏందది ఏందది అట్లనేనా అంటే అట్లా అన్నాడు. ఆడ సపోర్ట్ చేస్తాడే నాకు. సరే చూద్దాం చూడు.